నమస్కారం గురువుగారు. నమస్తే అండి. గురువుగారు, ఇప్పటి వరకు వాస్తులో ఎన్నో సందేహాలు నివృత్తి చేశారు. మీ పక్కపుంటి నేను ఒక వస్తువును చూస్తున్నాను గురువుగారు. వాస్తులో ఇది ఒక అంతర్భాగమేనా? అది చూడడానికి గదలాగా ఉంది. ఎక్సర్సైజ్ చేసే కదా. అంటే ఇది దేనికోసం గురువుగారు నాకు అర్థం కాలేదు. అందుకే అడుగుతున్నాను, మా ప్రేక్షకులకు తెలవాలని. మరి అవి ఏంది, క్రికెట్ ఆడే సంథింగ్ లాగా ఉంది, అవేంటి గురుగారు? దాని గురించి మనకు వాస్తులో ఇవి అంతర్భాగంగా ఉన్నాయా, దీని గురించి తెలుసుకోవాలని ఉంది. ఇది ఏంటి అసలు, ఎప్పుడన్నా చూసారా మీరు? చూడలేదు. శంకుస్థాపన చేసేటప్పుడు ఇక్కడ వరకు చూసున్నారా ఎప్పుడన్నా? చూసాను కానీ కింద ఇది లేదు, లేకుండా ఇది లేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు ఈ ఏరియాస్ మొత్తంలో కూడా శంకుస్థాపన అనే పేరుతో కేవలం మార్కింగ్కి వాడే ఈ మార్కింగ్ శంకువుని అసలైన శంకువుగా భావించి ఈ కింది భాగాన్ని తీసేసి దీనికే ఒక తొర్ర కొట్టి దీంట్లోనే నవధాన్యాలు నవరత్నాలు వేసి ఇదే అసలైన శంకువుగా భావించి పిల్లర్ కింద గుంత తవ్వి ఇది పెడుతున్నారు. అంటే తర్వాత తీసేయాలి గురుగారు? తీయరండి, పర్మనెంట్ అట్లా పెట్టేస్తున్నారు. అసలు ఇది దేనికి వాడతారో ముందు తెలుసుకోండి ప్రేక్షకులారా. అసలు ఇది దేనికి వాడతారు మీకు తెలుసా? అసలు ఎవ్వరికీ తెలియదండి. అసలు శంకుస్థాపన అనే పదాన్నే నాశనం పట్టించారు ప్రస్తుత కాలం. శంకుస్థాపన అనే పదం అసలు దేనికోసం వాడతారంటే, పూర్వీకులు వాడిన విధానాలు ధ్రువ నక్షత్రం, శంకుస్థాపన, ఈ రెండే విధానాలు మనకు ఉండేవి. ప్రస్తుతం డిజిటల్ సర్వే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ట్రూ ఈస్ట్ ఎలా తీసుకోవాలి, ట్రూ నార్త్ ఎలా తీసుకోవాలనేది వాళ్ళు వచ్చి టోటల్ ల్యాండ్ సెటిల్మెంట్, కాలనీ సెటిల్మెంట్స్, వెంచర్ సెటిల్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తులో అసలు సరైన తూర్పు ఎక్కడ ఉంటుంది? అప్పుడు కాంపాస్ లేదు కదా, అప్పుడు డిజిటల్ సర్వే వాళ్ళు లేరు కదా, మీరు ఎలా కనిపెట్టేవాళ్ళు అని ఎంతోమంది ప్రశ్నిస్తారు. మన పూర్వీకులు ఎంతటి మహాజ్ఞానులు అనేది ఇక్కడ చాలా సింపుల్గా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదైతే ఈ శంకువు కనిపిస్తుందో ఇది అసలైన శంకువు. మొట్టమొదటిగా ఒక ఇల్లు కట్టాలంటే శంకుస్థాపన చెయ్యాలి అనే పదానికి అసలైన అర్థం ఏంటో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా వీటికి సంబంధించిన వివరణ అనేది నేను చూపిస్తాను. అంటే దీనిని శంకువు అంటారా? ఇది శంకువు అండి, అసలైన ఎన్నేళ్ల వరకు ఇప్పుడు గడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ లో ఇది ఎన్నేళ్ల వరకు పరిగణలో ఉంది? అంటే వాడకంలో ఇప్పుడు కూడా ఉందా? ఇప్పటికి కూడా ఉంది. కేవలం గుళ్ళు కట్టడానికి మాత్రమే ఇది వాడుతున్నారు. సో నేను దీనికి సంబంధించిన డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అది ఇది ఎలా వాడేవాళ్ళో నేను ఒకసారి ఇదే టేబుల్ మీద మీకు మార్కింగ్ వేసి అసలు ఇది ఎలా వాడతారో నేను చూపిస్తాను ఇప్పుడు లైవ్గా. మన ప్రేక్షకులందరూ కూడా మీరు చూడండి. ఓకే గురువు. ఇది మార్కింగ్ శంకు అంటారు కదా. నేను ఇది మొన్న పూజా సామాగ్రి స్టోర్ వెళ్ళినప్పుడు నేను నా స్నేహితుడు ఇది చూశాను. నాకు కూడా ఇది అర్థం కాలేదు, ఏంది క్రికెట్ బ్యాట్ అంటే క్రికెట్ కీపింగ్ పెట్టేటువంటి అట్లే ఉన్నాయి కదా అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది మామూలుగా బయట ఇప్పుడు వాడుతున్నటువంటి ఆధునికంగా ఇదంతా తీసేస్తున్నారు అంటున్నారు. మీరేమి ఇదే వాడుతున్నారు, దీన్ని ఏదైనా టెస్టింగ్ చేయడానికి ఇదే అంటున్నారు వాస్తుపరంగా. మరి ఇది కరెక్టా లేకపోతే అది కరెక్టా? అసలు ఈ రెండిట్లో ఏది వాడాలి? ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఏది వాడాలి? దీని గురించి వివరించండి గురువు గారు మా ప్రేక్షకులకు. సో ప్రేక్షకులారా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు పూర్వీకులు వాడింది లేదంటే ప్రస్తుత కాలంలో కూడా కేవలం టెంపుల్స్ కట్టాలంటే శంకుస్థాపన చేసేది ఇది మాత్రమే. దీనినే మనం అసలైన శంకువు అని మాట్లాడతాం. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ దీని యొక్క క్యాలిక్యులేషన్ ఈ పై నుంచి ఈ కింది వరకు 2 ఫీట్ల 9 ఇంచులు కరెక్ట్ దీని యొక్క పొడవు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పై భాగం మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ పై భాగం మీకు 1 ఇంచు 3/8 దారాలు మనకు ఇంగ్లీష్ అంగుళాలలో ఇది మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఈ గ్రౌండ్ వచ్చేసేసి మనకు మినిమం 6 ఇంచెస్ దాకా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ సింపుల్గా ఏంటంటే పూర్వీకులు అసలు దీన్ని ఎలా వాడారు అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ కాంపాస్ పట్టుకొని కరెక్ట్గా ఇట్లా చూసుకుంటూ కరెక్ట్గా తూర్పు ఇక్కడ వచ్చింది అని మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ఫోన్ తీసుకున్నా, ఐఫోన్ తీసుకున్నా, దాంట్లో కాంపాస్ ఓపెన్ చేసినా, జనరల్ కాంపాస్ తీసుకున్నా మీకు కరెక్ట్గా ఈ ట్రూ ఈస్ట్ అనేది మనకు కనబడుతుంది ఎవరికైనా కూడా. కానీ పూర్వీకులు వాడిన విధానం ఏంటంటే, ఇవి ఒక్కసారి పక్కకు పెట్టేసాను నేను చెప్తాను. అయితే పూర్వీకులు ఎలా వాడారు దీన్ని అంటే గనక మనకు సింపుల్గా
ఒక స్థలం మొత్తంలో మొట్టమొదటిగా శంకుస్థాపనను ఎందుకు చెప్పారు అంటే, మొట్టమొదటిగా ల్యాండ్ సెటిల్మెంట్ అంటే మీకు అసలు ఒక గృహానికి ఎంత కొలత తీసుకోవాలి, లేకపోతే మీ యొక్క కాంపౌండ్కి ఎంత కొలత తీసుకోవాలి, లేకపోతే ఊరికి ఎంత తీసుకోవాలి, ఒక టెంపుల్కి ఎంత తీసుకోవాలని ఎలా డిసైడ్ చేస్తారంటే, మొట్టమొదటిగా ఆ మొత్తం స్థలానికి సంబంధించిన మధ్య భాగంలో దీన్ని ప్లేస్మెంట్ చేయాలి. అంటే గురువు గారు ఇది ఏదైనా శంకుస్థాపన దేవాలయమే కానీ కన్స్ట్రక్షన్ కానీ ల్యాండ్ కానీ ఇది కంపల్సరీ ఇదే మెజర్మెంట్ ఇదే ఉండాలి ఎవరికైనా సేమ్ పీస్ ఇదే ఉంటుంది, ఎవరికైనా మార్పు ఉండదు ఇందులో డైమెన్షన్ లో కానీ విడుదలలో కానీ ఉండవు. అయితే మనకు శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, ఈ శంకు అనేది ఒక్కొక్క నక్షత్రానికి అనుకూలమైన చెక్క ఉంటుంది, దాంతో మీరు చేపించుకోండి అంటే మన జాతక పరంగా చూసుకోవాలి మన నక్షత్రానికి చెప్తారు. కానీ ఇది జనరల్ సరిపోతుంది. ఓకే, ఇది ఒకటోది. రెండవది, టెంపుల్స్ దేవాలయాలు కడితే కూడా మీరు కర్ణాటకలో తమిళనాడులో వెళ్తే దేవాలయాలకు బయట రౌండ్ అంటే శివలింగాకారంలో ఇదే విధంగా అది ఒకటిసారి ఇక్కడికి సో శివలింగాకారం సేమ్ ఇదే రూపంలో మీకు ఇదే ఇట్లాంటి శంకుని ప్రిపేర్ చేసి పెడతారు. ఇట్లాంటిదే సేమ్ ఇదే శివాలయాలు పెద్ద పెద్ద టెంపుల్స్ లో ఇవే పెడతారు. ఇవి ఇట్లానే స్థాపన చేసి పర్మనెంట్ అక్కడ ఫిక్స్ చేసేస్తారు. అయితే ఇంకా మీరు గమనించాలంటే థియరీగా ఫిక్స్ పర్మనెంట్ అయిపోతా అంటే ఇప్పటికీ కూడా మనకు బొడ్రాయి అంటారు తెలుసా? మీరు బొడ్రాయిలో కూడా చూస్తే ఇలాగే ఉంటుంది ఆ బొడ్రాయి. దాన్ని కరెక్ట్ గా ఊరికి సెంటర్ లో ఇట్లా లోపల భూమి లోపల పాతి పెట్టేస్తారు. పాతి పెట్టి దీనికి మనం గౌరవించాలి. ఎందుకు గౌరవించాలంటే ఇది మనకు సరైన దిక్కు చూపించింది కాబట్టి దీన్ని గౌరవించాలనే కండిషన్లో దీన్ని ఏం చేస్తారంటే పూజించి కొబ్బరికాయ కొట్టి పువ్వులు ఇవన్నీ సమర్పించి దండం పెట్టుకొని దాని తర్వాత ఈస్ట్ వెస్ట్ లైన్ తీసుకుంటారు. అయితే కేవలం అది దిక్కులను కనుక్కోవడం కోసం మాత్రమే దీన్ని మనకు తీసుకొని వచ్చారు. దిక్కులు కనుక్కున్న తర్వాత ఈ ఊరికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ద బొడ్రాయి అంటే సెంటర్ ఆఫ్ ద పాయింట్ బొడ్డు రాయి అంటే ఇప్పుడు బొడ్డు అంటామా సెంటర్ లో ఉంటుందా, అట్లా ఊరు మొత్తానికి సెంటర్ లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ఇది ఈ ఊరికి దిక్కులను కనుక్కున్న పాయింట్ అనేది అంతరార్థం. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్. అయితే మనం ఒక ఇల్లు సెటిల్మెంట్ చేయాలంటే లేదంటే ఒక క్షేత్రము ఆల్రెడీ చెప్పాను టౌన్ ఏదైనా సెటిల్మెంట్ చేయాలంటే స్థలం మొత్తంలో ఇది సెంటర్ ఆఫ్ ద పాయింట్లో పెట్టి ఉదయపు సూర్యకిరణాలు అంటే ఇంకోటి దీన్ని ఎట్లా సెటిల్ చేస్తారంటే ఇక్కడి నుండి ఇది ఎంత అయితే ఉందో దీని యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ గ్రౌండ్ లో తీసుకొని ఇక్కడ గ్రౌండ్ లో మిడ్ పాయింట్ ఇందులో తీసుకొని ఈ మిడ్ పాయింట్ నుంచి కరెక్ట్ 2 feet 9 inches ఇట్లా రౌండ్ గా ఒక దారంతో గీసేసేయాలి. 2 feet 9 inches ఇట్లా రౌండ్ గా గీసిన తర్వాత ఒక మార్కింగ్ చేసి పెట్టేసుకోవాలి, ఒక రింగ్ వేసి పెట్టేసుకోవాలి. ఉదయపు సూర్యకిరణాలు ఎప్పుడైతే 8:30 దాటాయో ఆటోమేటిక్గా ఈ సూర్యకిరణాలు ఇట్లా రేజ్ అవుతూ ఉన్నప్పుడు దీని యొక్క మార్కింగ్ కరెక్ట్ గా 2 feet 9 inches దగ్గర ఒక పాయింట్ దగ్గర షాడో ఎక్స్రేస్ ఎక్కడైతే పడుతుందో అక్కడ మార్కింగ్ దీని యొక్క షాడో ఆ లైన్ లో ఎక్కడైతే పడుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం 2-3 గంటల తర్వాత మళ్ళీ పడమర సూర్యకిరణాలు ఎక్కడైతే ఇక్కడ హిట్ అవుతాయో ఇక్కడ ఒక పాయింట్ మార్కింగ్ చేసుకుంటాం. చేసుకున్నామా? అంటే ఉదయము సాయంత్రం ఇట్లా 2 మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఈ శంకును తీసేస్తారు. ఇది పక్కన పెట్టేసేసి ఈ లైన్ తీసుకుంటాం మనం. ఇది మనకు ట్రూ నాభిస్థానం మధ్య అంటే సెంటర్ ట్రూ ఈస్ట్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనం దీని యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఇలా ఒక లైన్స్ 2 గీసుకొని ఈ సెంటర్ లైన్ మనకి ఎక్కడైతే వస్తుందో ఇది మనకు నార్త్ సౌత్ అవుతుంది. ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది నార్త్. ఈ విధంగా పూర్వీకులు దిక్కులను కనుక్కోవడం కోసం మాత్రమే ఈ శంకువుని తయారు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడైతే అవసరం లేదు. కానీ కొంతమంది క్వశ్చన్లు వేస్తారు, పిరమిడ్ కరెక్ట్ గా 90 degrees లో ఉంది, ఆగ్రా 90 degrees లో ఉంది, చార్మినార్ 90 degrees లో ఉంది, తాజ్ మహల్ ఉంది, ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో టెంపుల్స్ దేవాలయాలు క్షేత్రాలు రాజమహల్స్ అనుకోండి ఏదైనా 90 degreesలలో కట్టారు. ఆ కాలంలో వాళ్ళకి అలా నాలెడ్జ్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తారు. ఇప్పుడు కాంపాస్ ఉంది కదా అని మాట్లాడతారు. అది తప్పది. ఇది ఒక నిదర్శనం. పూర్వీకులు ఎంతో మంచి తెలివితో వాళ్ళు అసలు ఇలాంటివన్నీ కనుక్కున్నారు. ఇది ఒకటోది.
రెండవది ఉంది మళ్ళీ ధ్రువ నక్షత్రం. అర్ధరాత్రి సమయంలో ఒక నక్షత్రాన్ని బేస్ చేసుకొని కర్రపాతి కరెక్ట్గా ట్రూ నార్త్ని ఎలా సెట్ చేసేవాళ్ళంటే ఆ ధ్రువ నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక కర్రపాతి దానికి అలైన్ చేసి కరెక్ట్ ఒక దారం కట్టి పెట్టేవాళ్ళం. సో అదైతే మనం ఇప్పుడు కాలంలో చూపించలేం. ఎందుకు చూపించలేం అంటే నైట్ అర్ధరాత్రి 12 గంటలకు ఆ ధ్రువ నక్షత్రం యొక్క సెంటర్ లైన్ని మనం మార్క్ చేయాలంటే ఇప్పుడు పాసిబిలిటీ కాదు. ఇప్పుడు మనం డే టైంలో కాబట్టి చేయగలుగుతున్నాం. నైట్ టైంలో ధ్రువతారాన్ని చూపించుకుంటూ అయితే మనం వీడియో చేయలేం. కాబట్టి 2 ఆప్షన్స్. ఇది అసలైన శంకుస్థాపన. ఇది అందరికి క్లియర్. ఇప్పుడు అది ఇక్కడ ఇవ్వండి. 4 తీసుకోండి. యాక్చువల్గా ఇది వచ్చేసేసి మార్కింగ్ శంకువు. 2 తీసుకోండి మీరు. 2 నాకు ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఒక స్థలంలో 2 పాయింట్స్ ఇవి భూమి లోపలికి వెళ్ళిపోతాయి. ఇవి ఇట్లా భూమి లోపలికి వెళ్ళిపోతాయి. లాస్ట్ కార్నర్. ఎస్, వెళ్ళిపోయిన తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇక్కడ చూడండి, ఇది మిడిల్ పాయింట్ ఆఫ్ ద శంకు, మార్కింగ్ శంకు. ఇది మిడిల్ పాయింట్ ఆఫ్ ద మార్కింగ్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి కరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకోవడానికి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మెజర్మెంట్స్ తీసుకోవడానికి, ఈ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్ కి మార్కింగ్ తీసుకోవడం కోసం ఉపయోగించబడింది. ఇప్పుడు ఏదో కర్రలు పాడుతున్నారు, అది కాదు. యాక్చువల్ గా ఇది కేవలం మార్కింగ్ కి ఉపయోగించే శంకువు. అయితే చాలా మంది భూమి లోపల మొట్టమొదటిగా పాతాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి ఒక చిన్న తొర్ర కొట్టేసేసి ఇందులోనే నవరత్నాలు నవధాన్యాలు మిగతావన్నీ పెట్టేసేసి దీన్ని భూమిలో పెడుతున్నారు. యాక్చువల్ ఇది ఎందుకు భూమిలో పెడతారు? మార్కింగ్ చేయాలి కాబట్టి ఇట్లా భూమిలో పెట్టాలి. ఇది కదలకూడదు కాబట్టి ఇది లాక్ అవుతుంది. మరి ఇందులో నవధాన్యాలు అవన్నీ ఎందుకు పోస్తున్నారు గురుగారు? వాళ్ళకి తెలియక అంతే అంటారా? అంతే. మరి శంకుస్థాపన ఇది ఏ స్థపతిని అడుగుతారో మీరు అడగండి. ఇది తప్పు అంటే నేను మాట్లాడతాను. గుర్తుపెట్టుకోండి, ఇది అందరూ కూడా స్థపతులే నాకు నేర్పించింది. అదే గురువు గారు, స్థపతుల దగ్గర ఈ సమాచారం తెలుసుకున్నది నేను. ఈ కాలంలో లేరు. అందరూ కూడా సగం సగం జ్ఞానంతో దీన్నే శంకు అంటే ఏం చేస్తాం? ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. యాక్చువల్గా ఈ నవరత్నాలు మీరు చెప్పారు కదా, నవరత్నాలు నవధాన్యాలు దాని తర్వాత అష్టధాతువులు ఇవన్నీ కూడా ఒక కాపర్ బాక్స్ లో మీరు టెంపుల్లో పూజ చేస్తారు కదా, అయితే గర్భగుడిలో విగ్రహం కింద ఒక బాక్స్ క్రియేట్ చేసి ఆ బాక్స్ లో ఇవన్నీ పెడుతుంటారు. అవన్నీ పెడుతుంటారా? అలాగే ఒక ఇంటి యొక్క బ్రహ్మస్థానంలో కానీ ద్వారం యొక్క కుడివైపు భాగంలో కానీ పిల్లర్ కింద కానీ అలాంటివే పెట్టినప్పుడు ఆ ఇంటి లోపల ప్రాణశక్తితో పాటు ఈ పాజిటివ్ అంతా కూడా ఏర్పడుతుంది. అది అసలైనది. ఈ చెక్కలో పెట్టి ఏం పెడతారు? మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సో ఇవన్నీ మార్కింగ్ శంకువు. ఇది అసలైన శంకువు. దీనిని కేవలం దిక్కులు కనుక్కోవడం కోసం మాత్రమే, అంటే సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇప్పుడంటే కంపాస్లు ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు. అప్పుడు ఆధునిక అప్పుడు పూర్వకాలంలో ఇవి పెట్టి వాడేవారని చెప్తున్నారు అన్నట్టు గురుగారు. ఇది మెయిన్ ప్రామాణికం అన్నట్టు. ఇప్పుడు దీని అవసరం లేదనుకోండి. ఇప్పుడు అందరు కంపాస్ అన్ని ఇప్పుడు మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే, సార్ మరి మా ఇంటికి ప్లాన్ కావాలి, మరి దీన్ని పట్టుకొస్తారా? ఏం చేసుకుంటామండి? ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు ఎక్విప్మెంట్. మళ్ళీ అవన్నీ ప్రశ్నలు వేయద్దు, ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెస్. ఇది 1 డే పడుతుంది. ఉదయపు సూర్యకిరణాలు పడాలి, సాయంత్రపు సూర్యకిరణాలు పడాలి. దీనికి ఒక్కదానికే 1 డే పడుతుంది. ఇది ఉందా, అప్పుడు పూర్వకాలంలో ఎలా కనుగొన్నారు అనడానికి ఇది ప్రూఫ్ గా గురువుగారు చూపిస్తున్నారు అన్నట్టు. ఇది ఉండేది ఇలా సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ కనుగొన్నారు అని చెప్పడానికి మాత్రమే ఇది. సో మొట్టమొదటిసారిగా మీ ఛానల్లో వీటికి సంబంధించిన వివరణ ఇచ్చాను. ఓకే, చాలా సంతోషం గురువు గారు. ఎన్నో విషయాలు తెలిసాయి. అసలు మాకు ఇప్పటి వరకు దీని గురించి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంది ఇది గదలాగుంది, ఏదో తెచ్చారు గురువు గారు హరిగారు అని నేను అనుకుంటున్నాను. చక్కగా వివరణ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.